అని చెప్తా. నానేసుకోవాలి ఫస్ట్. ఎండు చేపలు కూడా వేడి నీళ్ళు కాసుకొని దాంట్లో వేసి పెట్టుకోవాలి. ఇదిగో ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, వంకాయ, బంగాళదుంప. దీంట్లో చిక్కుడుకాయ, మునక్కాయ ఒకటి తక్కువైంది. పప్పు చిక్కుడుకాయ, మునక్కాయ అది కూడా వేసుకోవచ్చు. మొత్తం మిక్స్ చేశాను కదా, దీంట్లో ఏం వేస్తాను చెప్తాను. పసుపు వేసుకోవాలి కొంచెం, తర్వాత సరిపోతే వేసుకోవచ్చు. కారం, మిక్స్ అయ్యింది కదా, సిమ్లో పెట్టేద్దాం. కొంచెం సిమ్లో దీని మీద పడేద్దాం. అంతలో మనం ఎండు చేపలు వేడి నీళ్ళు వేసాం కదా, ఇలా క్లీన్ చేసుకోవాలి. దీంట్లో ఎండు చేపలు కొంచెం లేవని కొంచెం ఉప్పు చేపలలాగా కూడా వేసుకోవచ్చు, రెండు ఇలాగా. ఓకే, దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఎండు చేపలు. ఒకేసారి కూర సరిపోయే ఆయిల్ దీంట్లో పోసుకోవాలి మొత్తమా, చేపల్లో సరిపోయేంత ఒకేసారి దీంట్లోనే పోసేసుకోవాలా కదా. అలాగే చేసుకోవాలి. మగ్గాలి. నీళ్ళు ఎప్పుడు పోయాలక్క? నీళ్ళు కాదు, చింతపండు పోసుకోవాలి. మొత్తం చింతపండు నీళ్ళేనా? చింతపండుతోనే కలిపి పోసుకోవాలి, మనకి ఎంత కావాలంత. ఎంత చింతపండు నానబెట్టావు అక్క? పెద్ద సైజు ఎంత మగ్గిపోతుంది. మళ్ళీ దీంట్లో కూడా ఉడకాలి కదా, కాయగూరలు మొక్కలు అయిపోయింది కదా, చింతపండు పోసుకోవాలి. ఇలా కలిపి అంత కావాలి అంత పోసుకుంటాం. దీంట్లో చింతపండు పోస్తాం కదా, దీంట్లో చింతపండు అంతలే అదే ఇంకా చింతపండు పోసాం కదా. ఇప్పుడు మనం దీంట్లో కావాల్సినంత నీళ్ళు, మనకి ఎంత కావాలో అంత నీళ్ళు పోస్తుంది. మా వదిన కొంచెం డిస్టర్బ్ చేసి నవ్వుతుంది ఫ్రెండ్స్. నీళ్ళు పోసాం కదా, కాయగూరలు మగ్గాలన్నమాట. అయిపోయింది. ఇంకా దగ్గరికి వస్తే ఇప్పుడే కదా వేసింది, దగ్గరికి వస్తే లేదు సరిపోయిద్ది. ఇంకా అది ఇప్పుడే కదా అన్ని వేసింది, లాస్ట్ లో పెట్టేసుకొని పక్కన బాగా దగ్గర పడ్డాక ఆపేసేయాలి. ఉప్పు చూసుకోవాలి. ఉప్పు చూసుకున్న తర్వాత ఇదిగోండి, ఉప్పు సరిపోలేదు, అందుకోసం వేసాను కొంచెం. ఏమైందంటే తనకి రాత్రి నుంచి జ్వరం వచ్చింది ఫ్రెండ్స్, అందుకోసం మార్నింగ్ వేసరికి తగ్గేసరికి మళ్ళీ జ్వరం ఏడొచ్చేసి నీళ్ళగా ఉంది కదా, దగ్గర పడాలి బాగా. అన్ని ఇప్పుడే కదా వేసింది, కూరగాయలు కూడా ఎక్కువ మగ్గలేదు, అందుకోసం దగ్గర పడాలి. వచ్చిద్ది, మూత పెట్టేసుకోవాలా? సిమ్ లో పెట్టేస్తారు మీరు ఇందాక. సిమ్ లో ఉండాలి, లాస్ట్ లో పెడితేనే గ్రేవ్ దగ్గరికి తొందరగా వస్తుంది. దగ్గరికి రావాలి, ఇంకా దగ్గరికి రావాలా, ఇంకా చాలా ఉడకాలి. కారం ఇలా కనిపిస్తుంది కానీ మనం కరెక్ట్ గానే వేసాం కదా. ఇంకా నేను సరిపోలేదు అనుకుంటున్నా, కొంచెం తెల్ల వీడియోలో అలా కనిపిస్తుంది కొంచెం అంతే. ఇంకా వేసుకోవచ్చు. అయిపోయింది ఫ్రెండ్స్, ఆపేసాము గ్యాస్ అయితే. ఎండు చేపలు పులుసు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే బాగుంటుంది.